अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बअद। अऊज़ु बिल्लाहि अस्समीइल अलीम मिनश शैतानिर रजीम। वला तक़ूलन्न लिशैइन इन्नी फ़ाइलुन ज़ालिका गदा इल्ला अन यशा अल्लाह वज़्कुर रब्बक इज़ा नसीत वक़ुल असा अन यहदियनि रब्बी लिअक़रब मिन हाज़ा रशदा। वलबिथू फी कहफ़िहिम 300 सिनीन वज़्दादू तिस्आ क़ुलिल्लाहु अअलमु बिमा लबिथू लहू ग़ैबुस समावाति वल अर्ज़ अब्सिर बिही व अस्मिअ मा लहुम मिन दूनिही मिन वलिय्यिन वला युशरिकु फी हुक्मिही अहदा। वत्लु मा ऊहिय इलैक मिन किताबि रब्बिक ला मुबद्दिल लिकलिमातिहि वलन तजिद मिन दूनिही मुल्तहदा। ఏ విషయంలోనైనా సరే రేపు నేను ఈ పని చేస్తాను అని ఎట్టి పరిస్థితిలోనూ చెప్పకు. అయితే ఇన్షా అల్లాహ్, అల్లాహ్ తలిస్తే చేస్తాను అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. నా ప్రభు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం, సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉంది అని చెబుతూ ఉండు. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. మరో 9 ఏళ్ళు అదనం. వారికి చెప్పు, వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్కే తెలుసు. భూమి ఆకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనెంత చక్కగా చూసేవాడు, మరెంత చక్కగా వినేవాడు. అల్లాహ్ తప్ప వారిని ఆదుకునేవాడు ఎవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనాధికారంలో, నిర్ణయాలలో, తీర్పులలో ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు. నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభు గ్రంథాన్ని, నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభు గ్రంథాన్ని తిలావత్ చేస్తూ ఉండు, పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలు. సోదర మహాశివులారా, ఈరోజు మనం 23 నుండి 28 వరకు ఆయతను తిలావత్ చేశాము. దాని యొక్క అనువాదం కూడా విన్నాము. అయితే రండి, అల్లా యొక్క దయతో ఇప్పుడు ఈ ఆయతుల వ్యాఖ్యానం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే సోదర మహాశివులారా, ఈరోజు మనం తిలావత్ చేసినటువంటి దాని అనువాదం ఏదైతే విన్నామో, మొదటి ఆయత్ నంబర్ 23. ఇందులో అల్లాహు తఆలా మనం భవిష్యత్తులో తరువాత, అంటే ఇప్పటి నుండి తర్వాత ఏదైనా
చెప్పాలనుకున్నా, చెయ్యాలనుకున్నా ఆ సందర్భంలో ఇన్షా అల్లాహ్, ఇన్షా అల్లాహ్, ఇన్ షా తర్వాత అల్లాహ్ యొక్క పదం ఉంది. అయితే చదవడంలో మనం ఇన్షా అల్లాహ్ ఇది పలుకుతూ ఉండాలి, ఇది పలుకుతూ ఉండాలి. దీనికి సంబంధించి తఫ్సీర్లో మనకు లభిస్తున్నటువంటి వివరాలు ఏమిటంటే, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యూదుల నుండి వచ్చిన ప్రశ్నకు, యూదుల యొక్క ప్రశ్నలు ముష్రికుల ద్వారా ప్రవక్త వరకు చేరాయి కదా, మనం ఈ సూరా యొక్క ఆరంభంలోనే తెలుసుకున్నాము. మీరు యూదుల వద్దకు ముష్రికుల నుండి కొంతమంది వెళ్ళి మీ వద్ద ఉన్నటువంటి గ్రంథ జ్ఞానం, దానిలో నుండి ఏదైనా కొన్ని విచిత్ర విషయాలు చెప్పండి, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అడుగుతాము. అప్పుడు యూదులు చెప్పారు, ఆత్మ గురించి, గుహలో తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ రక్షణ తీసుకున్నటువంటి కొంతమంది యువకుల గురించి ఆ సంఘటన ఏమిటో, అలాగే జుల్కర్నైన్, అలెగ్జాండర్ అని అంటారు కొందరు, ఇంగ్లీష్లో ఆ పేరు ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ జుల్కర్నైన్ గురించే చెప్పబడిందా, అల్లాహకి గుర్తిరుగు కాక మంచి విధంగా. కానీ జుల్కర్నైన్ అనే పదం ఖురాన్లో ఏదైతే వచ్చిందో, తూర్పులో, పడమరలో, ఇంకా ఈ ఎంతో భూభాగంలో ఆయన పరిపాలించారు, వారి గురించి కూడా ప్రశ్నించండి. ముస్లింలు వచ్చారు, ప్రశ్నించారు. ఆ సందర్భంలో యూదులు చెప్పారు, అతడు గనక సత్య ప్రవక్త అయితే వారి గురించి చెప్పగలడు. అయితే ముష్రికులు అడిగిన ప్రశ్నకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను మీకు రేపు దీని సమాధానం చెబుతాను అని. నేను రేపు మీకు దీని సమాధానం చెబుతాను అని ముష్రికులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. అయితే ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్షా అల్లాహ్ అనడం మరచిపోయారు. అందు కారణంగా 15 రోజుల వరకు వహీ రాలేదు. 15 రోజుల వరకు వహీ అల్లాహ్ వైపు నుండి రాలేదు. ఆ తర్వాత వహీ అవతరించింది, సూరతుల్ కహఫ్ అవతరించింది. అందులో ఈ విషయం కూడా బోధించడం జరిగింది, మీరు ఎవరికైనా ఏదైనా మాట మాట్లాడినప్పుడు కానీ, నేను ఇది చేస్తాను, ఇది చెబుతాను, మీకు సమాధానం ఇస్తాను తరువాత అని అన్నప్పుడు ఇన్షా అల్లాహ్ అని పలకండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. తఫ్సీర్ ఇబ్న్ కతీర్ కానీ ఇంకా ప్రఖ్యాతిగాంచిన అన్ని తఫ్సీర్లలో ఇక్కడ ఒక సంఘటన పేర్కొనడం జరిగింది. అదేమిటంటే, సులైమాన్ అలైహిస్సలాం, సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ఇది. ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చింది. సులైమాన్ అలైహిస్సలాం ఆయనకు చాలా మంది భార్యలు ఉండేవారు. అయితే నేను ఒకే రాత్రిలో నా భార్యలందరినీ కలుస్తాను, వారితో ముజాహిదులు పుడతారు, అల్లాహ్ యొక్క ధర్మాన్ని కాపాడుటకు వారు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేస్తారు అన్నటువంటి మాట చెప్పారు. కానీ ఇన్షా అల్లాహ్ చెప్పడం మరచిపోయారు. అందుకని ఆ రోజు ఆయన కలిసిన కారణంగా ఏ ఆశ ఆయనకు ఉండినదో, ఏ సదుద్దేశం ఆయనకు ఉండినదో అది నెరవేరలేదు. ఏ ఒక్క భార్య నుండి కూడా సంతానం కలగలేదు.
ఒకే ఒక భార్యకు ఓ కొడుకు పుట్టాడు, కానీ అతను కూడా సంపూర్ణ శరీరం మనిషి ఆకారం పొందలేదు. ఈ విధంగా అల్లాహు తాలా వారిని పరీక్షించాడు. చెప్పే విషయం ఏంటంటే, మనం మన జీవితంలోని ఎన్నో సందర్భాలలో మాట్లాడుతూ నేను రేపు ఇది చేస్తాను అన్నటువంటి మాట మాట్లాడతాను, రేపు నేను ఇది చెబుతాను, ఈ విధంగా మనం అంటాము. ఆ సందర్భంలో ఇన్షా అల్లాహ్ తప్పకుండా అనాలి. ఇక ఇన్షాల్లా అనడంలో రెండు లాభాలు ఉన్నాయని షేఖ్ ఇబ్న్ ఉతైమీన్ రహిమహుల్లా తెలిపారు. ఒకటి, మనం ఏ మాట రేపటి రోజు మాట్లాడడానికి, ఏదైనా విషయానికి సమాధానం ఇవ్వడానికి, ఏదైనా పని చెయ్యడానికి పూనుకున్నప్పుడు ఇన్షా అల్లాహ్ అంటున్నామో మొదటి లాభం, అందులో అల్లాహ్ మనకు సులభతరం చేస్తాడు. రెండో లాభం, ఒకవేళ మనిషి ఆ పని చెయ్యడానికి ఏదైనా ప్రమాణం చేశాడు, అల్లాహ్ సాక్షిగా వల్లాహి నేను రేపు ఇది చేస్తాను ఇన్షా అల్లాహ్ అని అన్నాడు. ఒకవేళ అతను ఆ పని చెయ్యలేకపోతే ప్రమాణ భంగం చేసినటువంటి పాపంలో పడడు. ఈ రెండు లాభాలు షేఖ్ ఇబ్న్ ఉతైమీన్ రహిమహుల్లా తెలిపారు. కొందరు దుర్మార్గులు, శ్రద్ధగా వింటున్నారు కదా, కొందరు దుర్మార్గులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ పొరపాటు ఎలా జరిగింది, నేను రేపు చెబుతా అని 15 రోజుల వరకు వహీ రాకపోవడం, అయితే రేపు చెప్పనందుకు ముష్రికులు వారిపై ఎదురు తిరిగి మీరు అసత్యవాదులు, చెబుతాన్ని చెప్పలేదు అన్నట్లుగా నౌజుబిల్లాహి అపనిందలు వేయలేదా అని కొన్ని ఊహాగానాలు వారే స్వయంగా సృష్టించుకొని ఏదో అడ్డదారుల్లోకి వెళ్ళి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసి స్వయం దుర్మార్గంలో పడ్డారు, ఇతరులను దుర్మార్గంలో పడవేసే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్యత, ఆయన నిజమైన ప్రవక్త అని ఇక్కడ మరింత ఎక్కువగా రూఢి అయింది. ఇక్కడ కూడా షేఖ్ ఇబ్న్ ఉతైమీన్ రహిమహుల్లా చెప్పే విధానం చాలా అర్థవంతంగా, సులభతరంగా ఉండి ఎంతో బాగనిపిస్తుంది. ఏంటి అది? రేపు చెబుతాని ప్రవక్త చెప్పారు, కానీ ఇన్షాల్లా చెప్పడం మర్చిపోయారు. అందుకని అల్లాహ్ వైపు నుండి యొక్క పరీక్ష జరిగింది. 15 రోజుల వరకు వహీ రాలేదు, 15 రోజుల తర్వాత వచ్చింది. ఈ 15 రోజుల తర్వాత వహీ రావడం అనేది ప్రవక్త సత్య ప్రవక్త అని నిరూపించింది. ఎలా అంటే, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, ఒకవేళ అసత్య ప్రవక్త ఏదుంటే అయ్యో నా పరువు పోతుందో ఏమో అని, ఇచ్చిన మాట నేను తప్పుతున్నాను అని ఏదో కల్పిత సంఘటన, ఏదో ఒక వృత్తాంతం, ఏదో ఒక కథ మాదిరిగా ప్రవక్త ఏదో కొన్ని మాటలు చెప్పలేదు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త అన్నదానికి గొప్ప నిదర్శన, గొప్ప నిరూపణ. అందుగురించి మనం కొన్ని ఊహగానాలలో మనం కొన్ని సందేహాలను సృష్టించుకొని వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చెయ్యకూడదు. ఒకవేళ ఎవరైనా అవిశ్వాసుల వైపు నుండి ఏమైనా సందేహాలు, అనుమానాలు వారు వ్యక్తపరిచి సమాధానాలు కోరితే, ఖురాన్లో అల్హమ్దులిల్లాహ్ సర్వసామాన్యంగా అన్ని సందేహాలకు సమాధానం ఉంది, డైరెక్ట్ గా కానీ లేదా ఇండైరెక్ట్ గా కానీ.
అయితే సోదర మహాశయులారా, వలా తకూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాఇలున్ ذلك غدا ఇల్లా అన్ యషా అల్లాహ్ వజ్కుర్ రబ్బక ఇదా నసీత్ వజ్కుర్ రబ్బక ఇదా నసీత్. ఒకవేళ నీవు మరిచిపోయి ఉండేదుంటే గుర్తు వచ్చినప్పుడు నీవు వెంటనే నీ ప్రభువును స్మరించు, నీ ప్రభు యొక్క నామస్మరణ చెయ్యు. నీ ప్రభు యొక్క నామస్మరణ చెయ్యు అన్న ఈ ఆదేశంలో వ్యాఖ్యానకర్తలు చెప్పారు, తర్వాత ఎప్పుడు గుర్తొచ్చిందో అప్పుడు ఇన్షా అల్లా అని అనాలి. రెండో అర్థం, ఎప్పుడు గుర్తొచ్చిందో అప్పుడు అల్లాహ్ను స్మరించాలి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్. ఈ విధంగా కూడా మరొకటి ఇందులో భావం, మాట మాట్లాడినప్పుడు, ఏదైనా వాగ్దానం చేసినప్పుడు, రేపు చెబుతా లేదా చేస్తా అని అన్నప్పుడు ఇన్షా అల్లా చెప్పడం మర్చిపోయి తరువాత గుర్తు వచ్చినప్పుడు వెంటనే అల్లాహ్ను గుర్తు చేసుకొని ఇస్తిగ్ఫార్ చేయాలి, ఇన్షా అల్లా పలకాలి. పలికి, ఓ అల్లా, ఆ సందర్భంలో నేను ఇన్షా అల్లా చెప్పలేనందుకు నీవు నన్ను క్షమించు, నీ యొక్క ఆదేశం నేను పాటించనందుకు నన్ను మన్నించు అని ఈ విధంగా మనం చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ చెప్పడం జరిగింది, వకుల్, ఇంకా ఇలా చెప్పు, అసా అన్ యహ్దియని రబ్బీ. అసా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసా అన్న పదం ఇక్కడ ఏదైతే ఉందో, మౌస్తోని నేను ఇక్కడ కదిలిస్తున్నాను అరబీలో. ఇక్కడ ఈ అసా అన్న పదానికి రెండు భావాలు వస్తాయి అన్న విషయం మీరు ఎల్లప్పుడూ మదిలో ఉంచుకోండి. సర్వసామాన్యంగా అసా అన్న పదం ఆశా భావంలో వస్తుంది. కానీ మనిషి తన వైపు నుండి చెబుతున్నప్పుడు ఇది ఆశ భావంలో వస్తుంది. కానీ ఎప్పుడైతే మనిషి కాకుండా ఖురాన్లో లేదా హదీసుల్లో అల్లాహ్ చెబుతున్నట్లుగా, ఈ పదం అల్లాహ్ చెబుతున్నట్లుగా వచ్చిందంటే అక్కడ ఆశాభావంలో కాదు, అది ఖచ్చితంగా తప్పకుండా జరుగుతుంది అన్నటువంటి భావంలో ఉంటుంది. ఉదాహరణకు సూరతున్ నిసా ఆయత్ నంబర్ 98, 99లో ఉంది, فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ. عَسَى اللَّهُ, స్వాదు దొడ్డుగా చదవకూడదు. అసల్లాహ్ అల్లా దొడ్డుగా చదవాలి. అసా యొక్క సీన్, ఎందుకంటే అక్కడ స్వాద్ చదివామంటే నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లాహ్ భావం మారిపోతుంది. అల్లాహ్ అవిధేయత పాటించాడు అన్నటువంటి భావం వస్తుంది. తప్పు. అసా. అయితే ఇక్కడ అసా అనే పదం అల్లాతో వాడబడింది, అంటే అల్లా చెబుతున్నాడు అంటే ఇక్కడ భావం ఏమొస్తుంది? బహుశా అల్లా క్షమిస్తాడు కాదు, అల్లా క్షమిస్తాడు అన్న ఆశ ఉంది కాదు, అల్లా తప్పకుండా క్షమిస్తాడు, అల్లా తప్పకుండా మన్నిస్తాడు. ఎందుకంటే ఈ మాట అల్లా వైపు నుండి ఉంది. అయితే ఈ విధంగా సోదర మహాశివులారా, ఇక్కడ ఏదైతే చెప్పబడిందో అసా అన్ యహ్దియని రబ్బీ, మనిషి అంటున్నాడు నా ప్రభు, రబ్బీ నా ప్రభువు, యహ్దియని నాకు మార్గం చూపుతాడు, నాకు మార్గదర్శకత్వం చేస్తాడు, లిఅక్రబ మిన్ హాదా రషదా. ఇంతకుముందు ఒక సోదరి దీని గురించి ప్రశ్నించారు, ఒకవేళ వారు ఇప్పుడు క్లాస్లో ఉండేది ఉంటే వినవచ్చు. లిఅక్రబ మిన్ హాదా రషదా, ఇక్కడ గమనించండి మీరు, ఒక పదం ఉంది
యహ్దిని, నాకు మార్గదర్శకత్వం చేస్తాడు. లి అక్రమ మిన్ హాదా రషదా, అయితే ఆ పని సంపూర్ణంగా దాని సరియైన పద్ధతిలో అల్లా యొక్క ఇష్ట ప్రకారంగా జరగడంలో ఎంత చేరువు, ఎంత దగ్గరగా ఉంటుందో అంత నాకు అల్లాహు తాలా సన్మార్గం చూపుతాడు. అంటే ఏంటి భావం? నేను ఏ పని చెయ్యడానికై, రేపటి రోజు ఏ సమాధానం ఇవ్వడానికై మాట్లాడుతూ ఇన్షా అల్లా అనడం మర్చిపోయానో, గుర్తు వచ్చిన వెంటనే అల్లాహను స్మరించాను, ఇన్షా అల్లా అన్నాను, క్షమాపణ కోరుకున్నాను, ఆ తర్వాత మనం ఇంకా దువా చేస్తున్నాము, ఓ అల్లా ఆ పని చెయ్యడానికి నేను ఇన్షా అల్లా అని చెప్పడం మర్చిపోయినందుకు, నాకు అది చెయ్యనందుకు ఏ నష్టం కానీ ఇంకా ఏ రకమైన బాధ కానీ కలగకుండా ఆ పని ఆ రీతిలో పూర్తి అవ్వడానికి నీవు నాకు సంపూర్ణ సహాయం అందించు, నాకు సంపూర్ణ మార్గదర్శకత్వం చూపించు. కనీసం ఆ పని పూర్తి సంపూర్ణ రీతిలో కాకుండా దానికి దగ్గరగా, అంటే ఎగ్జాంపుల్ మనం అంటాం కదా, 100కు 100% కాకుండా 99%, 98% అన్నా పూర్తి కావాలి. ఈ భావంలో ఉంది ఇక్కడ అక్రమ మిన్ హాదా రషదా అనే ఈ పదానికి. ఆ తర్వాత అల్లాహు తఆలా ఆ గుహలో ఉన్నటువంటి యువకులు, ఎంతమంది యువకులు తెలుసు కదా, మర్చిపోయారా? 3, 4ది కుక్క, 4, 5ది కుక్క కాదు, వారు 7, 8ది కుక్క. ఎందుకంటే మొదటి 2 సంఖ్యల గురించి మీరు గత పాఠంలో విన్నారు. వారి యొక్క ఊహగానాలు ఇవన్నీ కూడా అని అల్లా చెప్పాడు. కానీ ఎప్పుడైతే చెప్పాడు 7, 8ది కుక్క అని అక్కడ చెప్పాడు, ఈ విషయం గురించి అల్లాహకే చాలా బాగా తెలుసు అని. అయితే ఆ 7 ఆ గుహలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఈ విషయం ఇక్కడ ఆయత్ నంబర్ 25లో చెప్పడం జరిగింది. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు, మరో 9 ఏళ్ళు అదనంగా. సోదర మహాశివులారా, ఇక్కడ కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాట ఏమిటంటే, సూర్య లెక్క ప్రకారంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా 300 సంవత్సరాలు, మన హిజ్రీ క్యాలెండర్ చంద్రమాన ప్రకారంగా 309 అని. కానీ షేఖ్ ఇబ్న్ ఉతైమీన్ రహిమహుల్లాహ్ మరి వేరే కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాట ఏమిటంటే, ఈ విధంగా లెక్క కట్టడం సరియైన విషయం కాదు. ఎందుకంటే ఇస్లాంలో ఈ క్యాలెండర్ యొక్క లెక్క ఏదైతే ఉందో అల్లాహు తాలా దానిని చంద్రుని లెక్క ప్రకారంగా, చంద్రమాస లెక్క ప్రకారంగా అని చాలా స్పష్టంగా సూరత్ యూనుస్లో తెలిపి ఉన్నాడు. సూరత్ యూనుస్లో దీని గురించి చాలా స్పష్టంగా మనకు తెలిపి ఉన్నాడు. అయితే మిత్రులారా, క్షమించండి, కొంచెం ఈ మధ్యలో ఇట్లాంటి డిస్టర్బెన్స్ వల్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కావచ్చు, కానీ అల్లా ఆరోగ్యం ప్రసాదించుగాక. ఆయత్ నంబర్ 5లో అల్లాహ్ తఆలా తెలిపాడు, హువల్లజీ జఅల అష్-షంస దియాఅన్ వల్ ఖమర నూరా వఖద్దరహు మనాజిల్ లితఅలము అదద అస్-సినీన వల్ హిసాబ్. లితఅలము, సూర్యుని ద్వారా కాంతి, చాలా ప్రకాశవంతమైన వెలుతురు, మరియు కమర్, చంద్రుని ద్వారా నూర్, లైట్,
ఏదైతే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పుట్టించాడో, మరియు ఈ చంద్రునికి అల్లాహు తాలా అది ఉదయించే కొన్ని మజిలీలు ఏదైతే నిర్ణయించాడో, ఇది ఎందుకు? చంద్రుని యొక్క మజిలీలు అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే నెలవంక నెల ఆరంభంలో వెళ్తుందో ఎంత సన్నగా ఉంటుంది, ఆ తర్వాత పెద్దగా అవుతూ ఉంటుంది. 7వ తారీఖు రోజున వరకు సగం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ 14వ తారీఖు వరకు పౌర్ణమి సంపూర్ణ చంద్రుడు వరకు కనబడతాడు. ఆ తర్వాత నుండి తగ్గుతూ వస్తుంది, మళ్ళీ 21 వచ్చింది అంటే సగం కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ 28, 29 వరకు మొదటి రోజు మాదిరిగా సన్నగా కనబడుతుంది. దాని యొక్క సమయం కూడా వేరువేరుగా ఉంటుంది. మొదటి రోజు ఉదయించే నెల ఆరంభంలో మనం వెస్ట్ వైపున, పడమర వైపున సాయంకాలం సూర్యాస్తమయం వెంటనే చూస్తాము. కానీ నెల చివరిలో సుమారు ఫజర్ సమయంలో, మరియు అది కూడా తూర్పు వైపున చాలా సన్నగా చూస్తాము. ఈ విధంగా అల్లాహు తఆలా దీని యొక్క మజిలీలు ఏదైతే నిర్ణయించాడో, ఎందుకని? లితఅలము, మీరు తెలుసుకోవాలని, మీకు జ్ఞానం కలగాలని. దేని గురించి? అదద సినీన్. సినీన్ అన్న పదం గుర్తుందా? అక్కడ కూడా వచ్చే ఉంది. వలబితూ ఫీ కహ్ఫిహిం 300 సినీన్ వజ్దాదు 9. ఈ సినీన్ సంవత్సరాల యొక్క లెక్క, వల్ హిసాబ్, మీ లెక్కలు చేసుకోవడానికి ఏదైతే అవసరం ఉందో దీని గురించి మీకు సరియైన జ్ఞానం అందాలి అని. అయితే షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ చెప్పారు, అల్లాహు తాలా చంద్రమాన ప్రకారంగా, మాస ప్రకారంగా మూనార్ క్యాలెండర్ సిస్టమ్ ఫాలో అవుతూ మనం మన యొక్క రోజుల గురించి తెలుసుకోవాలి అని చాలా స్పష్టంగా తెలిపాడు. అయితే అరబీ భాష అనేది చాలా సున్నితమైన, ఎంతో సాహిత్యపరమైన, ఎంతో, తెలుగులో ఏం పదాలు తీసుకురావాలి, బలాగత్, ఇల్ముల్ బలాగా, అల్ బదీ వల్ మఆని వల్ బలాగా, ఇందులో ఎలాంటి విషయాలు ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో పదాల యొక్క ధోరణి మార్చి భావాన్ని స్పష్టపరిచే ప్రయత్నం ఏదైతే చేయడం జరుగుతుందో, ఆ విధంగా ఇక్కడ అల్లాహు తాలా డైరెక్ట్ గా 309 అని చెప్పేకి బదులుగా 300 సంవత్సరాలు, దానికి పైగా అదనంగా 9 సంవత్సరాలు అని చెప్పాడు. అంటే వారు ఆ గుహలో ఉన్న విషయం అనుమానాస్పదమైనది కాదు. 300 లేక 309 అన్నటువంటి విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇక్కడ అరబీ ప్రకారంగా చూసుకుంటే కూడా ఔ అన్న మాట లేదు ఇక్కడ. ఇంకా వేరే విషయం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, దీని తర్వాత వెంటనే అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? ఖులిల్లాహు అ'లము బిమా లబితు. ఖులిల్లాహు అ'లము బిమా లబితు. వారు ఎన్ని రోజులు అక్కడ నిలిచారు, ఎన్ని రోజులు ఆ గుహలో ఉన్నారు అన్న విషయం అల్లాహ్కు మాత్రమే సరి అయిన రీతిలో సంపూర్ణ విధంగా తెలుసు. దాని యొక్క నిజమైన జ్ఞానం అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరి వద్ద కూడా లేదు. ఇంతకుముందు వారి సంఖ్య గురించి చెప్పినప్పుడు 7 వారు, 8వది కుక్క అని చెప్పిన వెంటనే ఇలాంటి పదమే వచ్చింది కదా, రబ్బి అలం, చెప్పండి నా ప్రభువుకు చాలా మంచి విధంగా తెలుసు వారి సంఖ్య గురించి. ఇక్కడ కూడా 300 సంవత్సరాలు అదనంగా ఇంకా 9 సంవత్సరాలు అని చెప్పిన వెంటనే నీ ప్రభువుకే, అల్లాహ్కు మాత్రమే బాగా తెలుసు వారు ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు అని చెప్పాడు. అంటే వారు 309 సంవత్సరాలు ఉన్నారు. కానీ
ఈ కులిల్లాహు అలం, అల్లాహకు మాత్రమే తెలుసు అన్న ఈ పదంలో మరో భావం కూడా ఉంది. అదేమిటి? ఓ ప్రజలారా, వారి సంఖ్య ఎంత, వారు అక్కడ ఉన్నది ఎన్ని రోజులు, ఈ విషయాల అసలైన జ్ఞానం అల్లాహకు మాత్రమే తెలుసు. మీరు మీ ఊహగానాలతో వారి సంఖ్య గురించి, వారు ఉన్న ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అన్న విషయంలో మీ సమయాన్ని వృధా చేసుకుంటూ దాని యొక్క రీసెర్చ్లో పరిశోధనలో పడి మీరు అనవసరము విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇందులో మీకున్న గుణపాఠం ఏమిటో అది నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ భావం కూడా ఇందులో ఉంది. అబ్సిర్ బిహి వ అస్మి. ఇది కూడా అరబీ భాషా పరంగా చాలా ముఖ్యమైన పదాలు ఇక్కడ. కానీ ఇక అబ్సిర్ బిహి వ అస్మి అంటే అల్లాహు తఆలా చాలా ఉత్తమ రీతిలో మంచి విధంగా చూసేవాడు. క్షమించండి, దీనికంటే ముందు ఒక పదం మిస్ అయింది. లహు గైబుస్ సమావాతి వల్ అర్ద్. అల్లాహకు మాత్రమే తెలుసు వారు ఎన్ని రోజులు అందులో ఉన్నారు అనేది. లహు గైబుస్ సమావాతి వల్ అర్ద్, అల్లాహకు మాత్రమే భూమి ఆకాశాల రహస్యాలు, భూమి ఆకాశాల అగోచర జ్ఞానం ఉంది. ఇక్కడ కూడా ఈ ఆయత్లోని భావం అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం ఎవరికీ లేదు అన్నటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. కొందరు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయన ఆలిముల్ గైబ్, అగోచర జ్ఞానం గలవారు అన్నటువంటి దావా ఏదైతే చేస్తారో వారి యొక్క దావా అది తప్పు. అల్లాహ్ తాలా చాలా స్పష్టంగా తెలిపాడు. సూరతున్ నమల్లో కూడా ఇన్నల్లాహ యఅలము గైబస్ సమావాతి వల్ అర్ద్. మరో సందర్భంలో లా యఅలముల్ గైబ ఇల్లల్లాహ్, మరో చోట వఇందహు మఫాతిహుల్ గైబ్. ఈ ఆయతులన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుపుతుంటాయి అగోచర జ్ఞానం అన్నది అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరి వద్ద లేదు. ఇందులో మన యొక్క విశ్వాసంలో మరింత బలం చేకూర్చే విషయం ఏముందంటే, ఓ ప్రజలారా, ప్రత్యేకంగా మక్కాలో ఏ రోజుల్లో ఈ సూర అవతరించిందో, ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా సూర యొక్క పరిచయంలో, ఏ రోజుల్లో ఈ సూర అవతరించిందో అక్కడ మక్కా యొక్క అవిశ్వాసులు ఖురైషులు ఇస్లాం స్వీకరించిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దారే అర్కం అని మక్కా యొక్క గుట్టల్లో ఒక సహాబీ యొక్క ఇల్లు ఏదైతే ఉండేనో అక్కడ వారు శరణు తీసుకొని ధర్మ విషయాలు గుప్తంగా నేర్చుకుంటూ ఉండేవారు. మరియు ఈ విధంగా వారు ధర్మంపై నిలకడగా ఉండేవారు. అయితే అల్లాహ్ తఆలా భూమి ఆకాశాల్లో ఉన్న సమస్త రహస్యాలను తెలిసినవాడు. అన్నీ కూడా ఆయనకు చాలా మంచి విధంగా తెలుసు. ఈ లెక్కల సంఖ్యల్లో ఎన్ని రోజులు ఉన్నారనే విషయంలో, ఎన్ని సంవత్సరాలు ఉన్నారనే విషయంలో మీరు పరస్పరం విభేదించుకోవడం కానీ, దాని యొక్క పరిశోధనలో పడి మీ యొక్క సమయాన్ని వెచ్చించడం కానీ ఇది సమంజసమైన పని కాదు. అసలైన బోధనను గుర్తించాలి. అల్లాహ్ మాత్రమే మన సృష్టికర్త. అందుకే ఆయనే మన యొక్క నిజమైన ఆరాధ్యుడు. ఆయన్ని తప్ప మనం వేరే ఎవరిని కూడా ఆరాధించకూడదు. విశ్వాసులను అల్లాహ్ను మాత్రమే ఆరాధించే వారికి ఏ బాధ కలిగించకూడదు, ఏ కష్టపెట్టకూడదు. ఇట్లాంటి బోధనలు మనకు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత అల్లాహ్ చెప్పాడు, అబ్సిర్ బిహి వ అస్మి. అల్లాహ్కు మాత్రమే భూమి ఆకాశాల రహస్యం తెలుసు. ఎందుకు? ఆయనే చాలా చక్కగా చూసేవాడు, చాలా చక్కగా వినేవాడు. ఆయన యొక్క చూపు నుండి, ఆయన యొక్క దృష్టి నుండి ఎక్కడ ఏది కూడా దాగిలేదు, ఏది కూడా దాగిలేదు. ఎవరైనా ఎక్కడైనా ఒంటరిగా ఉన్నా అల్లాహ్ చూస్తూ ఉన్నాడు. అతను చేస్తున్నది ఏమిటి అది చూస్తూ ఉన్నాడు. జన సమూహంలో ఉన్నా గాని ఎవరెవరు ఏమి చేస్తున్నారు అల్లాహ్ తాలా అంత
అంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఈ అల్లాహ్ యొక్క రెండు పదాలు బసీర్ మరియు సమీర్. అల్లాహ్ చూచువాడు, వినువాడు. శనివారం రోజు జరిగేటువంటి మా పిల్లల క్లాస్ ఏదైతే ఉందో ఇదే జూమ్ ఐడి మరియు యూట్యూబ్ ఛానల్లో ఈ రెండు అల్లాహ్ యొక్క పదాల గురించి మా యొక్క సోదరులు మిత్రులు ఇక్రామ్ గారు చాలా వివరంగా చాలా మంచి విధంగా ఆధారాలతో సహా చెప్పి ఉన్నారు. మీరు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్లో ఆ పాఠం వినండి. ఒకవేళ ఎవరైనా మిత్రుడు ఇప్పుడు ఆ లింక్ అటు యూట్యూబ్ ఛానల్లో కామెంట్లో కానీ లైవ్ ఏదైతే నడుస్తుందో అలాగే జూమ్ చాట్లో కూడా దాని లింక్ పంపేది ఉంటే చాలా బాగుంటుంది. 2 వారాల క్రితం, ఇప్పుడు పోయిన శనివారం కాదు, అంతకుముందు శనివారం మరియు అంతకుముందు శనివారం, ఒక శనివారంలో బసీర్ గురించి మరొక శనివారంలో సమయ గురించి చాలా మంచిగా వివరించడం జరిగింది. ఆ తర్వాత ఆయతను గమనించండి. మా లహుం మిన్ దూనిహి మిన్ వలీ వలా యుష్రికు ఫీ హుక్మిహి అహదా. అల్లాహ్ తప్ప వారిని ఆదుకునేవాడు ఎవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనాధికారంలో, నిర్ణయాలలో, తీర్పులలో ఎవరిని భాగస్వామిగా చేర్చుకోండి. ఇందులో కూడా అల్లాహ్ యొక్క తౌహీద్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అల్లాహ్ యొక్క సహాయం ఎవరికి అందుతుంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే విశ్వాసులను బాధ కలిగిస్తారో, ఎవరైతే విశ్వాసులకు అవస్థ కలిగిస్తారో అలాంటి వారు గుర్తుంచుకోవాలి. విశ్వాస మార్గంపై వచ్చి వారు చేసిన తప్పుడు చేష్టలకు అల్లాహ్తో క్షమాపణ కోరుకోకుంటే వారు చాలా నష్టపోతారు. ఆ సందర్భంలో అల్లాహ్ తప్ప మరి ఎవరు కూడా వారికి సహాయం అందించేవారు ఉండరు. ఇక సోదరులారా, ఈరోజు మనం పఠించినటువంటి ఆయతలో చివరి ఆయత్ 27వ ఆయత్, దీని యొక్క వ్యాఖ్యానం కూడా చాలా శ్రద్ధగా మీరు వింటారని ఆశిస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఇందులో కూడా చెప్పడం జరిగింది. వత్లు మా ఊహియ ఇలైక మిన్ కితాబి రబ్బిక్. ఇరవై 27వ ఆయత్ నంబర్ చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు మొబైల్ ఇలా ల్యాండ్స్కేప్ లో ఇలా పొడుగ్గా పోర్టల్లో పెట్టుకునే దానికి బదులుగా ల్యాండ్స్కేప్ లో పెట్టుకోండి. షేర్ స్క్రీన్ చేసినప్పుడు మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇట్లాంటి ఆయత్ అనువాదం, ఇంకా వేరే ఏ షేర్ చేసిన విషయం కానీ. ఆయత్ నంబర్ 27లో చూడండి. నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభు గ్రంథాన్ని వతులు యొక్క అనువాదం ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? పఠిస్తూ ఉండు. ఇక్కడ ఒక మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా ఎవరికైతే అరబీ పట్ల కూడా కొంత ఇంట్రెస్ట్ ఉందో, చిన్నపాటిగా కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఇస్లాం యొక్క కొన్ని టెర్మినాలజీస్, కొన్ని పదాలు, వీటి గురించి కొన్ని సందర్భాల్లో మనం అనువాదం చేస్తాము. కానీ ఆ పదాలను అలాగే ఉపయోగించి బ్రాకెట్లో కానీ లేదా కింద ఫుట్ నోట్లో కానీ దానికి సంబంధించిన ఏ భావాలు ఉన్నాయో వాటిని ప్రస్తావిస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఇక్కడ పఠిస్తూ అన్నటువంటి అనువాదం ఏదైతే తెలుగులో చేయడం జరిగిందో ఇది తప్పు కాదు. కానీ చదివే వారికి ఏమనిపిస్తుంది? పఠించడం వరకే ఇది పరిమితం అన్నటువంటి ఒక భావన తీసుకుంటారు. కానీ ఇందులో దీనికంటే మరింత విశాలమైన భావం ఉంది. తిలావ అని ఏదైతే అంటారో ఇందులో పఠనం కూడా ఉంది మరియు ఆచరణ కూడా ఉంది. ఈ విషయాన్ని గ్రహించండి. తిలావా ఉతులు అని అల్లా ఇప్పుడు చెప్పాడు కదా, ఇది ఆర్డర్.
తలా యతులు, తలా మాది భూతకాలంలో వాడే పదం, యతులు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి వాడే పదం, ఉతులు అంటే ఆర్డర్, ఇది ఆదేశం అన్నట్లు, నీవు తిలావత్ చేయి. అయితే ఇప్పుడు అల్లాహు తాలా ఉతులు అని ఏదైతే అంటున్నాడో నీవు తిలావత్ చెయ్యి, అయితే ఈ తిలావత్ చెయ్యి అన్నటువంటి ఈ పదంలో రెండు భావాలు వస్తాయి. తిలావా అల్ లఫ్దియ్య, అత్తిలావా అల్ హుక్మియ్య. అల్ లఫ్దియ్య అంటే ఖురాన్ పఠనం చేయడం, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా. వత్లు మా ఊహియ ఇలైక మిన్ కితాబి రబ్బిక్ లా ముబద్దిల లికలిమాతిహి వలన్ తజిద మిన్ దూనిహి ముల్తహదా. ఏం చేశాను ఇప్పుడు నేను? పఠించాను. ఇది కూడా తిలావత్. కానీ ఇప్పుడు ఉదాహరణకు నేను పఠించాను, మీరు విన్నారు, ఇది తిలావా లఫ్దియ్య. తిలావా హుక్మియా అంటే ఏంటి? ఇదే ఆయతను మనం ఒకవేళ తీసుకుంటే ఇందులో అల్లాహు తాలా ఆచరణ పరంగా మనకు ఏ ఆదేశం ఇస్తున్నాడో ఆ ఆదేశాన్ని పాటించడం, దానిని అమలుపరచడం, ఈ అమల్ ఆచరణ ఇది కూడా తప్పనిసరి విషయం. ఇందులోనే చాలా మంది అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. మనలో అనేక మంది ఇళ్లల్లో ఖురాన్ అనువాదంతో పాటు పెట్టి ఉంటుంది. అమ్మాయి వచ్చేటప్పుడు వరకట్నాలతో పాటు ఖురాన్ కూడా బరకత్ కొరకు ఇచ్చి పంపుతారు కదా. ఫ్రిడ్జ్ దాని స్థానంలో ఉంటుంది, హోండా మోటార్ సైకిల్ కార్ దాని స్థానంలో ఉండి ఉపయోగిస్తూ ఉంటాము. ఇళ్లలో ఇంకా వేరే సామాన్ అయితే వస్తుందో అవన్నీ కూడా ఉపయోగించబడతాయి. కానీ ఖురాన్ అది ఏదో అల్మారి మీద, ఏదో అటుకు పైన ఎత్తు ప్రదేశంలో దానిని ప్రతిరోజు ఉపయోగించరు, దాన్ని ప్రతిరోజు తీసి చదవరు, దాని ప్రకారంగా తమ జీవితం గడుపుకునే ప్రయత్నం చెయ్యరు. ఇక్కడ సహీ బుఖారీ యొక్క హదీస్ను తీసుకోండి, మీరు ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. కాఫిర్, మునాఫిక్ వీళ్లను సమాధిలో పెట్టబడిన తర్వాత ఎప్పుడైతే ప్రశ్నించడం జరుగుతుందో, మీ ప్రభువు ఎవరు, మీ యొక్క ప్రవక్త ఎవరు, మీ యొక్క ధర్మం ఏది, వారు హా హా లా అద్రి, అయ్యో పాడుగాను మేము తెలుసుకోలేకపోతేమి, ప్రజలు అన్నట్లుగానే మేము అన్నాము అని వారు అంటారు. అప్పుడు దైవదూత వచ్చి యుద్రబు బిమిత్రకతిన్ మిన్ హదీద్, ఇనుప గదాలతో, పెద్ద పెద్ద ఇనుప గదాలతో వారిని కొట్టడం జరుగుతుంది. ఎక్కడ కొట్టడం జరుగుతుంది? బైన ఉదునైహి, ఇక్కడ కొడుతూ చాలా గట్టిగా కొడతారు. కొట్టడం వల్ల అతను చాలా గట్టిగా అరుస్తాడు. ఎంత గట్టిగా అరుస్తాడంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మానవులు మరియు జిన్నాతులు తప్ప చుట్టుపక్కల ఉండే సృష్టి రాశులందరూ కూడా వింటారు. ఆ సందర్భంలో ఆ దైవదూత కొట్టేవారు ఏమంటారు? మా నరైత వలా తలైత, నీవు తిలావత్ చేయలేదు, నీకు తిలావత్ చేయడం రాకుంటే కనీసం నీవు తెలుసుకోను లేదు సత్యం ఏంటి, ధర్మం ఏంటి, నేను ఏ అల్లాహ్ను, నేను నిజమైన నా ఆరాధ్యుడు ఎవరు అనే విషయాన్ని ఎందుకు తెలుసుకోలేదు అంటూ కొడుతూ వారికి ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ నోటితో చెప్పే ముసల్మాన్ అని ఏదైతే మనం అంటామో, ఆచరణ శూన్యమేది ఉంటే అతన్ని కూడా కొట్టడం జరుగుతుంది. అందుకొరకు ఈ విషయాన్ని గ్రహించండి. ఉత్లు తిలావా, అందుకొరకే సూరత్ ఫాతిర్ ఆయత 29లో ఇన్నల్లదీన యత్లూన కితాబల్లాహి వఅఖాముస్ స్సలాహ్, ఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంథం తిలావత్ చేస్తారో మరియు స్వలా స్థాపిస్తారు, నమాజ్ స్థాపిస్తారు, ఇక్కడ కూడా యత్లూన తిలావత్ చేస్తున్నారు. అలాగే సూర బకరాలో అల్లదీన యత్లూన కితాబల్లాహి హక్క తిలావతి, ఎవరైతే అల్లాహ్ యొక్క కితాబును
దాని యొక్క హక్కు ఎలా ఉందో దాని ప్రకారంగా తిలావత్ చేస్తారు అని ఉంది. అర్థమైపోయింది కదా. తిలావత్ అంటే ఇక్కడ ఏంటి? లఫ్జీ, శబ్దంతో దాని యొక్క ఆయతులను తిలావత్ చేయడం, మరియు హుక్మీ, అందులో ఉన్నటువంటి ఆదేశాన్ని ఆచరించడం, పాటించడం. ఇప్పుడు మీరు విన్నారు, ఉత్లు మా ఊహియ, అల్లాహ్ యొక్క వహీ, ఈ గ్రంథం ఏదైతే అవతరించిందో తిలావత్ చేయండి అంటే తిలావత్ చేయడం మీరు నేర్చుకోవాలి. అయ్యో నాకు రాదండి ఖురాన్ చదవడం. ఎందుకు రాదు? ప్రపంచంలో ఒక మనిషిగా పుట్టిన తర్వాత, బుద్ధి జ్ఞానాలు వచ్చిన తర్వాత నీకు అవసరమైన తిండి, త్రాగుడు, నిద్రపోవడం, ఇల్లు, ఇంకా సంసారం, అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఖురాన్ జ్ఞానం తెలుసుకోవడానికి ఆలస్యమా? మరో విషయం ఇక్కడ ఏం చెప్పడం జరిగింది? మా ఊహియ ఇలైక్, నీ వైపునకు ఏదైతే వహీ చేయబడిందో, ఇక్కడ మనం తెలుసుకోవాలి, వహీ అల్లా రబ్బుల్ ఆలమీన్ వైపు నుండి, ఇలైక నీ వైపు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపు, మిన్ కితాబి రబ్బి, నీ యొక్క ప్రభు గ్రంథంలో నుండి. అయితే అల్లాహ్ వైపు నుండి వచ్చిన వహీ రెండు రకాలుగా ఉంది. ఒకటి మనం తిలావత్ చేసే ఈ ఖురాన్ రూపంలో ఉన్నది, మరో వహీ హదీస్ రూపంలో ఉన్నది. అందుకొరకే దీనిని వహీయ జలి, దానినే వహీయ ఖఫీ అని కూడా అంటారు. లా ముబద్దిల లికలిమాతిహి, ఇందులో మన విశ్వాసం గురించి చాలా గొప్ప విషయం ఉంది. అదేమిటి? అల్లాహ్ యొక్క పలుకుల్లో, అల్లాహ్ యొక్క మాటలో ఎలాంటి మార్పు అనేది జరగదు. అల్లాహ్ వచనాలను మార్చేవాడు ఎవడు లేడు. ఈ అల్లాహ్ యొక్క వచనాలను, పలుకులను మార్చేవాడు ఎవడూ లేడు అని ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందో, ఇందులో ఒక గొప్ప శుభవార్త ఉంది. అదేమిటి? అల్లాహ్ యొక్క వచనాలు, ఈ ఖురాన్ గ్రంథం, అల్లాహ్ యొక్క పలుకులు, అల్ ఖురాను కలాముల్లాహ్ లైస బిమఖ్లూక్, ఇది సృష్టి కాదు, ఇది అల్లాహ్ యొక్క కలాం, అల్లాహ్ యొక్క వాక్కు. అల్లాహ్ అంటున్నాడు లా ముబద్దిల, ఇందులో మార్పు చేసేవాడు ఎవడూ ఉండడు. ఇందులో గొప్ప శుభవార్త ఏముంది? ఖురాన్ ప్రళయ దినం వరకు కూడా కాపాడడం, దానిని రక్షించడం జరుగుతుంది. ఇంతకు ముందు గ్రంథాలు, ప్రవక్త మూసా, ప్రవక్త ఈసా అలైహిస్సలాంపై అవతరించిన గ్రంథాలలో ఆ గ్రంథాలను నమ్మేవారు ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకున్నారో, యుహర్రిఫూనల్ కలిమ అన్ మవాదిఇహి, అలాంటి మార్పులు చేర్పులు ఈ ఖురాన్ గ్రంథంలో జరగవు. చేసేవారు ప్రయత్నాలు చేస్తారు కావచ్చు, కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. అల్లాహ్ దీన్ని తప్పకుండా కాపాడి ఉంటాడు. వలన్ తజిద మిన్ దూనిహి ముల్తహదా, నీవు గనక అల్లాహ్ను వదిలి ఇంకా ఏదైనా వేరే మార్గంలో వెళ్ళావు, అల్లాహ్ను వదిలి నీవు గనక ఇంకా వేరే ఏదైనా వైపునకు మరలిపోతే ఎక్కడా కూడా నీకు శరణు తీసుకునే స్థలం అనేది దొరకదు. నీకు మంచి నీడ అనేది ఎందులోనైతే నీకు పరలోక శిక్షల నుండి నీవు కాపాడుకోబడతావో అలాంటి స్థానం నీకు ఎక్కడా దొరకదు. అందుకొరకే అల్లాహ్ వైపునకు మరలండి. సోదర మహాశివులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల ఆయత నంబర్ 23 నుండి గత వారంలో 22 వరకు మనం తిలావత్ చేశాము, అనువాదం వ్యాఖ్యానం విన్నాము. ఈ రోజు ఆయత నంబర్ 23 నుండి 27 వరకు అల్హమ్దులిల్లా ఈ ఆయతల అనువాదం వ్యాఖ్యానం విన్నాము. అల్లాహ్ వీటి ద్వారా మనకు లాభం చేకూర్చుగాక. ఇందులో ఉన్న విషయాలను మనం అర్థం చేసుకొని విశ్వాసపరంగా ఉన్న విషయాలను విశ్వసించే, మరియు ఇంకా ఏ విషయాలైతే ఆచరణ రూపంలో మనం తీసుకురావాలో వాటిని ఆచరించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. బారకల్లాహు ఫీకుం, జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా.